భారతదేశ చరిత్రలో నిన్నటి మరుపురాని రోజు అని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై జడ్జిమెంట్ తీర్పు ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులు చంద్రబాబు జగన్లకు కనబట్టం లేదని, తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని మోహన్ చెప్పారు. నిరుపేద వర్గాల అప్పుల మాఫీని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి తిరుపతిని రాజధానిగా మారుస్తామని వెల్లడించారు. నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం, లాంగ్ లీవ్ సుప్రీం కోర్ట్, ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అద్భుతాల్లో అద్భుతం. భారతదేశ చరిత్రలోనే మరుపు రానటువంటి రోజు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని నిన్న చూపించారు జడ్జి. పార్లమెంట్ లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వచ్చి ఉన్నటువంటి పనికి మాలినటువంటి మెజారిటీని ఉపయోగించి చట్టాలను మార్చారు. వాళ్ళు కంపెనీస్ యాక్ట్ ను మార్చారు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ను మార్చారు. భారతీయ జనతా పార్టీ నేను చాలా నిజాయితీ పరుడని చెప్పుకునేటువంటి ప్రధాన మంత్రి, ఓ జగన్ బాబు, మీ నాయన పేరు చెప్పుకొని వచ్చావు. ఈయన అందరికీ మోసం చేసి వైజాగ్కు పోయినావు, ఈయన మోసం చేసి తుళ్ళూరుకి వెళ్ళాడు. ఏది రండి, వెనక్కి రండి, పొరపాట్లు చేయబాకండి. తిరుపతి రాజధాని నగరం అవడం ఖాయం ఖాయం ఖాయం. ఎవడు ఆపలేడు, నేను చెప్తున్నాను.